నా వైపు ఆశగా చూస్తుంది ఆ అమ్మాయి. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏమని చెప్పాను నీకు నేను? నాకు ఇక్కడికి వచ్చి నా పక్కన నుంచొని చెప్తున్నారు, నా పేరు పెట్టి పిలవలేదే, నా చెల్లి ఏడుస్తుంది అని. ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు? పేరు పెట్టి పిలవాలని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆరాధన కూడా అయిపోయింది, అయ్యగారు వెళ్ళిపోయారు. మేము చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర, బాపట్ల. బాపట్ల నుంచి వచ్చారు. ఎంతో ఆశ ఆ బిడ్డలో. అక్కడికి వెళ్ళి కూర్చుంటే దీనంగా నా వైపే చూస్తుంది. ఏసయ్య నాతో అన్నాడు, ఎల్లు అన్నాడు. ఇక్కడ ఏసయ్య ఉన్నాడా? ఉన్నాడు. చెప్పు. ఉన్నాడు. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చినావు? ఆంధ్ర నుంచి వచ్చావు. హేమ లత. అవునయ్య గారు. నన్ను పిలవట్లేదు ఏం దేశయా అని ఏడుస్తుంది. ఆమెనండి. చేతులున్న వారు చప్పట్లు కొట్టారు. ఎంతమంది వచ్చారు మీరు? నేను, మా ఆయన వచ్చాం, మా భర్త. ఏడి ఏ పేరు మీ ఆయన పేరు? యేసురెడ్డి. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పోడంటే నా వైపు ఆశగా చూస్తుంది ఆ అమ్మాయి. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏమని చెప్పాను నీకు నేను? నాకు ఇక్కడికి వచ్చి నా పక్కన నుంచొని చెప్తున్నారు, నా పేరు పెట్టి పిలవలేదే, నా చెల్లి ఏడుస్తుంది అని. ఇంకా నమ్మకపోతే ఆమేన్. ఇక మీ ఇష్టం. ఇక ఆమేనండి. ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు? సంతానం కావాలని పేరు పెట్టి పిలవాలని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆరాధన కూడా అయిపోయింది, అయ్యగారు వెళ్ళిపోయారు. మేము చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర, బాపట్ల. బాపట్ల నుంచి వచ్చారు. బాపట్ల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు డాడీ? బాపట్ల నుంచి. నాకేమో టైం అయిపోతుంది, 2 దాటింది. నేనేం చేయగలుగుతా చెప్పండి. కానీ ఎంతో ఆశ ఆ బిడ్డలో. అక్కడికి వెళ్ళి కూర్చుంటే దీనంగా నా వైపే చూస్తుంది. ఏసయ్య నాతో అన్నాడు, ఎల్లు అన్నాడు. ఆమేనండి. ఇక్కడ ఏసయ్య ఉన్నాడా? ఉన్నాడు. చెప్పు. ఉన్నాడు. ఏసయ్య ఉన్నాడు. ఏసయ్య ఎవరో కాదు, అయ్యగారే. అయ్యో, డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నానా? అసలు అబద్ధం అసలు కాదు. చాలా మంది అంటున్నారు డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు. అసలు ఆ నోరు ఎలా వస్తుందో తెలియదు ఆ మాట అనడానికి. అసలు అబద్ధం. ఏం పేరు నీ పేరు? హేమలత. హేమలత. పాప కావాలా బాబు కావాలా? అరే అడిగేది ఇచ్చే దేవుడు యేసయ్య. కట్టుగట్టిగా చాలు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆశ ఉందా నీకు? చెప్పు, మాట్లాడు.
ఉంది. బాబు కావాలి. పాప పుట్టి చనిపోయింది. నాన్నగారు కూడా రీసెంట్గానే చనిపోయారు. చాలా బాధలతో వచ్చారు మీరు. నేను సంవత్సరం నుంచి నేను చాలా బాధపడుతున్నాను. ఓకే, ఇప్పుడు నీకు ఎవరు కావాలా? అబ్బాయి కావాలి. అబ్బాయి కావాలి. తీసుకొచ్చారా? ఆమేన్. ఆఫీస్ రూమ్లో ఇచ్చేద్దాం. కృప కలుగునుగాక. యేసు నామములో బిడ్డ గర్భము తెరవబడునుగాక. ఈ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత, ఈ బిడ్డలో ఉన్న వెనకాల పట్టుకో. యేసు నామంలో ఈ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామంలో తొలగి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పిల్లలు పుట్టకుండా చేస్తున్న ప్రతి బలహీనత తొలగి యేసు నామంలో ప్రార్థిస్తున్నట్టు. ఆమె లేచి నిల్చోబెట్టు. యేసయ్యా 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 నా యేసయ్యా. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. చాలా సంతోషం. ఖచ్చితంగా ఉన్నాడు యేసు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. రమ్మంటాను అయ్యగారు, రమ్మంటాను. విజయవాడ మీటింగ్కి మీరు అందరూ తప్పకుండా వచ్చి ఈ స్వస్థతలన్నీ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్. ఇక్కడ దేవుడు ఉన్నాడు. నేను పోయిన శుక్రవారం రోజు యూట్యూబ్లో చూసి అంటే నా బాధ ఏంటంటే అయ్యగారు, నేను నైట్ పూట నిద్రపోలేను అయ్యగారు. దేవుడు కార్యం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డ ఓడిలో ఉండునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక.